అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి పెద్ద పండగ. విశేషించి సంక్రాంతి 3 రోజుల పండగగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఉత్తరాయణ పుణ్యకాల సమయంగా, అలాగే పురాణాలలో కూడా భీష్మాచార్యులు వారు ఉత్తరాయణం కోసం అంపశయం మీద వేచి ఉండి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టడం కూడా మనకి పురాణాల ప్రకారం ఉత్తరాయణం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. ఇంతటి విశేషం ఉన్నటువంటి ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయం, అందులోనూ మకర సంక్రాంతిలో మొట్టమొదటి పండగ ఏదైతే ఉన్నదో అది భోగి పండగ. మన యొక్క శాస్త్రాల ప్రకారం భోగి పండగ రోజు ఇంద్రుణ్ణి తలుచుకోవాలి అని శాస్త్రాలు తెలియజేశాయి. ఈరోజు ఇంద్రుణ్ణి తలుచుకోవడం, ఇంద్రుణ్ణి ప్రార్థించడం, ఇంద్రుడికి దేవతలకి అర్ఘ్యం వంటివి, తర్పణాలు వంటివి వదిలిపెట్టడం చాలా విశేషం. ఈరోజు ఇంద్రుణ్ణి పూజించడం చాలా విశేషం. ఇంకా భోగి పండుగ రోజు విశేషించి సూర్యోదయానికి పూర్వమే లేచి ఆ రోజు భోగి మంటలను వేయడం, ఏదైతే ధనుర్మాసంలో గొబ్బెమ్మల వంటివి పెట్టి అవి భగవంతుడికి సమర్పించినటువంటి ఆ గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గొబ్బెమ్మల్ని భోగి మంటల్లో వేసి అలా భోగి మంటలను వెలిగించడం ఈ యొక్క సాంప్రదాయం. అలాగే విశేషించి ఈరోజు భోగి మంటలు వెలిగించిన తర్వాత అందులోనూ గోమయంతో చేసినటువంటి వాటితో చేసినటువంటి ఆ వెలిగించినటువంటి భోగి మంటలని ఆ యొక్క మంటల్లో ఇంద్రాది దేవతలను స్మరించుకుని వారికి నమస్కరించుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి విభూతిని ప్రసాదంగా స్వీకరించి తీసుకోవడం వంటివి చేయడం చాలా విశేషం. ఇంకా భోగి పండగ రోజు విశేషించి ఈరోజు సూర్య ఆరాధన వంటివి చేయడం, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు సాయంత్రం విశేషంగా పిల్లలకి భోగి పళ్ళను, అంటే రేగి పళ్ళతో భోగి పళ్ళను వారికి పోసి వారికి దిష్టి వంటివి తీయడం వల్ల వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, విశేషించి ఈ భోగి పళ్ళు పోయడం వల్ల భోగి పళ్ళలో ఉన్నటువంటి సూర్యునిలో ఉన్నటువంటి శక్తి ప్రభావం చేత వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని కూడా మన యొక్క పురాణాలు తెలియజేశాయి. ఈ రకంగా ఎవరైతే భోగి రోజు విశేషించి భోగి పండుగను ఆచరిస్తారో వారికి విశేషంగా ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. భోగి రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన విషయం, ఈరోజు విశేషించి తలస్నానం వంటివి ఆచరించడం, పుణ్య నదుల్లో స్నానాలు వంటివి ఆచరించడం మంచిది. ఇదే కాకుండా ఈరోజు సూర్యారాధన వంటివి చేయడం, ఇంద్రుణ్ణి దేవతల్ని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందని, సాయంత్ర సమయంలో లక్ష్మీదేవిని కూడా పూజించడం కొన్ని ప్రాంతాలలో సాంప్రదాయంగా ఉంది. ఇంతటి విశిష్టత ఉన్నది కాబట్టి మనకి సంక్రాంతి పండుగల్లో మొట్టమొదటి పండుగ భోగి పండుగ చాలా ప్రాధాన్యమైనదిగా కూడా చెప్పబడింది. మరొక్కసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.